వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్బింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ కామెంట్స్. 94-99లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోటి వరాలు ప్రకటించారు. కాంగ్రెస్ తో కాకి చిదంబరంతో చీకటి ఒప్పందం చేసుకుని రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడు అయ్యాడు ఈ చంద్రబాబు. అమలు చేయలేమని తెలిసి అనేక వాగ్దానాల్ని 2014లో ఇచ్చారు చంద్రబాబు. రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారు. పోలవరం, అమరావతి చంద్రబాబు అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో భూములు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారు. మీ వాళ్ళు భూములు కొనుగోలు చేసినందుకు మీ స్వార్థం కోసం అమరావతిలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచకపోవడం. చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు, మరొకసారి 3 పర్యాయాలు అంటే 94 నుండి 2004 మధ్యలో, 14 నుంచి 19 మధ్యలో, మళ్ళీ 24 నుంచి 29 మధ్యలో ప్రజల్ని ఏ విధంగా వంచారు, ప్రజలకి అరచేతిలో వైకుంఠాన్ని ఎలా చూపించారు అని ఒకసారి చరిత్రలోకి వెళ్ళినట్లయితే 2004లో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు స్వర్గీయ కొనిజేటి రోషయ్య గారు ఒక మాట చెప్పారు. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి, ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఒక ప్రకటన చంద్రబాబు నాయుడు గారు చేశారు. అది ఏ విధంగా అంటే ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చి కోటి వరాలు అన్నాడు 94లో. 2004లో 94-99 మధ్యలో కోటి వరాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థం కావడం లేదు, ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉంది, దివాలా తీస్తుంది ప్రభుత్వం అని ప్రకటన చేసినటువంటి ఒకే ఒక పాలకుడు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి రాకముందు ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా అసత్యాలనేటువంటి మాట రోషయ్య గారు చెప్పినటువంటిది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఈ రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారకుల్లో ముఖ్యుడు కాంగ్రెస్తో అంటకాగి చీకటిలో చిదంబరం ఒప్పందంతో ఈ రాష్ట్రాన్ని విభజిస్తారా లేదా అని శాసనసభలో ప్రకటనలు చేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని ఒక మాట అంటున్నాడు. దేనికి? ఆయన ఎదుగుదలకి, ఆయన అధికారం కోసం విజనరీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏమిటంటే రాష్ట్రాన్ని విభజించే సమయంలో శాసనసభలో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో కనీసం అంటే కనీసం
ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని విభజించమని డిమాండ్ చేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి కనీసం పల్లెత్తి మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2014లో నాకు అనుభవం ఉంది. ఈ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలో నడిపిస్తానని ప్రజల్ని మోసగించడానికి అనేకమైనటువంటి వాస్తవ విరుద్ధము లేకపోతే అమలు చెయ్యలేడని తనకు తెలిసి చేస్తానని చెప్పి చెయ్యనటువంటి వాగ్దానాల గురించి కూడా ఒకసారి మననం చేసుకోవాలి. ఆ రోజు ఏమన్నాడు ఆయన? రైతులకు రుణమాఫీ చేస్తారన్నాడు. చేశారా? లేదే. 87,600 కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి. వాటిని బేషరతుగా మాఫీ చేస్తారని చెప్పినప్పుడు ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రైతుల్ని నేను మోసగించలేను, ఇది సాధ్యం కాదనేటువంటి విషయం. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కేవలం 15,000 కోట్ల రూపాయలు కోతయి కమిటీ వేశారు, కోతలు కోసారు. 15,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు సహాయం అందించేట్టుగా చేశారు. మరి ఇది మోసం కాదా? అక్క చెల్లెళ్ళారా, మీరు అప్పులు తీర్చవద్దు, మీ బంగారాలు కుదువ పెడితే నేను ఇంటికి తెచ్చిస్తానని చెప్పి 14,000 కోట్ల అప్పులున్నటువంటి అక్క చెల్లెళ్ళ అప్పులు బ్యాంకుల దగ్గర వారు పరపతిని పూర్తిగా పోగొట్టుకునేటట్టుగా చేసి వడ్డీలు అధిక వడ్డీలతో 25,000 కోట్ల రూపాయలు పెరిగితే ఏ అక్క చెల్లెమ్మకు కూడా కనీసం సహాయం చేయలేనటువంటి పరిస్థితి. మహిళలను మోసగించి పోలవరం ఇవాళ ఆయనకి ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడింది. అమరావతి చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడింది. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అభివృద్ధి చెందుతారు ఇక్కడ. కారణం ఏమిటంటే ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి 500 పైచీలుకున్నటువంటి హెరిటేజ్ ఇన్కమ్ కానీ హెరిటేజ్ ఆస్తులు కానీ ఒకేసారి 900 కోట్లు పెరిగాయి. ఈ రాష్ట్రంలో సగటు జీవనం గడుపుతున్నటువంటి పేదవాడి జీవితం ఒకేసారి సకానికి పడిపోయింది. ఇది ఆలోచించమని ప్రజలు నేను కోరుతా ఉన్నాను. ప్రజల్ని కోరేది ఒకటే, ఆలోచించండి. ఈ రకంగా అబద్ధాలు వల్లివేసి ఓటు వేసిన తర్వాత ప్రజలకు శక్తిహీనులైపోతారు, మనల్ని ప్రశ్నించలేరు అనేటువంటిది ఉంది. ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిత్యము ఏదో ఒక అసత్యాన్ని మనం మాట్లాడుతూ ఉండాలి, ప్రచారం చేస్తూ ఉండాలి అనేటువంటి వాదన ఏదైతే మీరు చేస్తున్నారో, నిన్న మీరు గమనించండి, మీ స్వార్థం అనేటువంటిది బయటకు వచ్చింది. ఆ రోజు జరిగినటువంటి ఇంకొక స్వార్థం ఏమొచ్చిందంటే అమరావతిలో రేట్లు పెరుగుతున్నాయి. ఎవరు ప్రచారం చేస్తున్నారు? అమరావతిలో భూముల విలువలు పెరుగుతున్నాయని ప్రచారం జరుగుతూ ఉంది. పెరుగుతున్న చోట క్రయ విక్రయాల మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆదాయం ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికి కదా, ప్రభుత్వానికి వస్తుంది. నిన్న రెవెన్యూ శాఖ మంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి అన్ని జిల్లాల్లోనూ భూముల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతారట, అమరావతిని తప్పిస్తారట. అంటే మీకు కావలసిన వాళ్ళు ఇప్పటికే అమరావతిలో మీ వాళ్ళు భూములు కొనుగోలు చేశారు, కేవలం మీ స్వార్థం కోసం చేస్తున్నారు ఇది అనేటువంటి వాస్తవం ప్రజలకు తెలిసినప్పటికీ కూడా ఇవాళ నిన్న మీరు చేసిన ఈ ప్రకటన ద్వారా అది తేట తెల్లమైంది. భూముల ధరలు పెరిగిన చోట అధిక ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి అమరావతిలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచరట. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరైన నిర్ణయాలు లేక అనే ఆలోచనలు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల రిజిస్ట్రేషన్స్ ఫీజెస్ పెంచుతారని. అంటే పట్టపగల దోపిడీ కదా ఇది, పట్టపగల దోపిడీ కదా ఇది. ఆలోచించమని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దీనితో పాటుగా ఒకటి కాదు, చంద్రబాబు నాయుడు గారు అసత్యమైనటువంటి సత్యదూరమైనటువంటి ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నది అబద్ధం. నేను అంటున్నాను ఇది అబద్ధం. ఎందుచేత? ఈ రాష్ట్రానికి ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఇప్పటి వరకు మేము మా ప్రభుత్వంలో
ఏదైతే స్టాండర్డ్ అమ్మఒడి కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతు భరోసా కానీ, ఇటువంటి కార్యక్రమాలు అమలు చేయడానికి 70,000 కోట్లు అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ ప్రకటన ఏదైతే హామీలు ఉన్నాయో 1,50,000 కోట్లు అంటే డబల్ అమౌంట్ అవుతుంది అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది నిజం కదా? అది నిజం కదా? ఆ నిజం కాదు, నేను సంపద సృష్టిస్తానన్నారు. ఏది సంపద? ఎక్కడిది సంపద? ఇవాళ రైతులు పెట్టుబడి సహాయం అందక అప్పులు పాలవుతున్నారే. అమ్మలు బడికి వెళ్ళే పిల్లలకి, తన పిల్లలకి అమ్మఒడి వచ్చేది ఇంతకుముందు అప్పుకి వెళ్ళక్కర్లా, ఇవాళ తల్లి అప్పు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఎవరైతే కాలేజీలో చదువుతున్నారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అందట్లా. ఆ రోజు మీరేమన్నారు? పవన్ కళ్యాణ్ గారి మాటలో కూడా చూశాను నేను, విద్యుత్ ఛార్జీలు పెంచవు అన్నారు. దానికి 15,000 కోట్ల రూపాయలు బాధుడు కార్యక్రమం చేస్తా ఉన్నారు. నిత్యావసర సరుకుల ధరలు అది ఆశ్చర్యకరంగా ఉంది. నిత్యావసర సరుకుల ధరలు అధికంగా పెరిగిపోయాయి.